నమస్తే, వెల్కమ్ టు అథెంటిక్ ఆస్ట్రాలజీ. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ టాపిక్ కొంతమందికి తెలియకపోవచ్చు, కొంతమందికి తెలిసినా దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియకపోవచ్చు. ఖచ్చితంగా ఈ టాపిక్ బాగా అర్థం చేసుకుంటే మనం బాలారిష్టాలు చాలా సులభంగా చెప్పవచ్చు. అలానే ఒక వ్యక్తి జాతకం అలా కళతో చూసిన వెంటనే కుజదోషం ఉందా లేదా టక్కని చెప్పవచ్చు. దాంతో పాటు ఒకే భావంలో ఒక్కోసారి 2-3 గ్రహాలు ఉన్నప్పుడు ఈ ఫలితాలు చెప్పడానికి కూడా ఈ టాపిక్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ టాపిక్ పేరు కాలాధిపతులు. ఈ వీడియోలో నేను మీకు చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ఈ కాలాధిపతులు అనే టాపిక్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ టాపిక్ మన 21 డేస్ ఈ ఆస్ట్రాలజీ కోర్సులో కూడా ఉంటుంది. ఈ కాలాధిపతులు అనేటువంటి టాపిక్ లో ముఖ్యంగా మనకి మానవుని జీవితాన్ని 4 కాలాలుగా విభజించడం జరిగింది. బాల్యము, యవ్వనము, కౌమారము, అలానే వృద్ధాప్యము. బాల్యము అంటే పుట్టినప్పటి నుండి 20 సంవత్సరాల లోపు, అలానే యవ్వనం అంటే 20 నుండి 40 సంవత్సరాల వరకు, అలానే 40 నుండి 60 సంవత్సరాల వరకు కౌమారము, 60 సంవత్సరాల తర్వాత వృద్ధాప్యంగా పరిగణిస్తారు. అయితే జ్యోతిష్య శాస్త్రజ్ఞులైనటువంటి మన పూర్వీకులు ఈ 4 కాలాలలో ఆ కారకత్వాలను బట్టి గ్రహాలను అక్కడ కాలాధిపతులుగా నిర్ణయించడం జరిగింది. మనకు ముఖ్యంగా చంద్రుడు బాల్యకారక పోషకుడు. చంద్రుడు అంటే స్త్రీలకు అలానే పురుషులకు కూడా చంద్రుడే బాల్యకారక పోషకుడు అవుతారు. కాబట్టి మనం ఈ బాలారిష్టాలు చూసే ముందు ముఖ్యంగా మనం చూడవలసింది చంద్రుడు ఆ జన్మ లగ్నాత్ చంద్రుడు శుభగ్రహమా లేదా పాపగ్రహమా, అలానే చంద్రుడు శుభులకు కట్టుబడి ఉన్నాడా పాపులకు కట్టుబడి ఉన్నాడా. దానితో పాటు చంద్రుడు ఇల్లైనటువంటి కటకం లేదా కర్కాటకం ఎలా ఉంది, శుభత్వం చెంది ఉందా పాపత్వం చెంది ఉందా, ఈ రెండింటిని ముఖ్యంగా మనం గమనించాల్సి ఉంటుంది. బాలారిష్టాల్లో ముఖ్యంగా మనం చూడాల్సింది ఆరోగ్య సమస్యలు, అలానే ఆయుష్కు ఏదైనా లోటు ఉందా అన్నది. అవి మనం 1, 2, 6, 7, 8, 12 ఈ స్థానాలు చూసి ఈ స్థానాల్లో పాపగ్రహాలు ఉంటే ఎక్కువగా ఆరోగ్య సమస్యలు, అలానే ఆయుష్కు సంబంధించిన సమస్యలు ముఖ్యంగా ఈ భావాలను చూస్తాం. దానితో పాటు చంద్రుడిని మనం ముఖ్యంగా గమనించాల్సి ఉంటుంది. ఎందుకు చంద్రుడిని మనం గమనించాల్సి ఉంటుందంటే ఈ బాల్యంలో ఎక్కువగా వచ్చే సమస్యలు ఏంటి? దగ్గు, జలుబు, జలుబు, అలానే ఎక్కువగా మోషన్స్ లూజ్ మోషన్స్ లాగా అవ్వడం, అలానే వామిటింగ్స్, వాంతులు, దాంతోపాటు ఎక్కువగా తలకు సంబంధించిన ఇబ్బందులు, చెవి సంబంధించిన సమస్యలు, అలానే మెదడు అంటే బ్రెయిన్ మెచ్యూరిటీస్ కొంతమందిలో ఎక్కువగా అంటే సరిగ్గా లేకపోవడం, మెదడు పూర్వకాలం అయితే ఈ మెదడు వాపు ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా వచ్చేవి. ఈ సమస్యలన్నిటికీ కారకత్వం వహించే గ్రహం చంద్రుడు. కాబట్టి మనం ముఖ్యంగా చంద్రుణ్ణి మనం గమనించాల్సి ఉంటుంది. ఒకసారి ఈ చంద్రుడు 2-3 గ్రహాలతో కలిసి ఉంటారు. అప్పుడు ఫలితాలు ఎలా చెప్పాలి అన్నది నేను ఈ వీడియోలో చివరిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఇక్కడ ముఖ్యంగా మనం బాల్యకారకుడు, బాలికలకు బాలురకు అంటే గర్ల్స్ అండ్ బాయ్స్ కి ముఖ్యంగా మనం చంద్రుణ్ణి గమనించాల్సి ఉంటుంది. ఓకేండి, 20 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారి జాతకం మనం చూసేటప్పుడు ఎక్కువగా మనం చంద్రుణ్ణి గమనించి చెప్పవలసి ఉంటుంది. తర్వాత ఇది చాలా ముఖ్యమైనది, ఈ యవ్వన కారకులు. మనకు యవ్వన కారకులు స్త్రీలకు శుక్రుడు, అలానే పురుషులకు కుజుడు. ఇక్కడ అందరూ యవ్వన కాలంలో కుజుడిని గమనిస్తారు కానీ శుక్రుడిని పెద్దగా గమనించారు. కానీ ముఖ్యంగా శుక్రగ్రహాన్ని కూడా గమనించాల్సి ఉంటుంది. ఎందుకో నేను చెప్తాను. అసలు ఈ వివాహం అనే దానికి కారకుడు శుక్రుడు. అసలు ఈ వివాహానికి కారకుడు శుక్రుడు. అలానే పురుషుల జాతకం చూసేటప్పుడు శుక్రుడిని ఎక్కువగా గమనించాలి. ఎందుకంటే శుక్రుడు కన్యాకారకుడు, కలత్రకారకుడు. ఓకేండి, కాబట్టి ముఖ్యంగా ఈ శుక్రగ్రహాన్ని గమనించాలి. ఇద్దరి జాతకంలో అంటే పురుషుల జాతకంలో స్త్రీల జాతకంలో శుక్రుని గమనించాలి. ఎందుకు గమనించాలి అంటే ఈ వివాహం అనేటువంటి దాని కారకత్వం వహించే గ్రహం శుక్రుడు. ఇది చాలా మంది గమనించారు. వివాహం ఎందుకు అవ్వట్లేదు అని రకరకాలుగా చూసుకుంటూ ఉంటారు. గమనించాల్సింది శుక్రుని గమనించాలి. ఓకేనండి. ఇప్పుడు చూడండి, కుజదోషం కూడా మనకి రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు.
నేను చాలా ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా ఒక వ్యక్తి జాతకం చూసిన వెంటనే ఓకేనండి అసలు కుజ దోషం ఉందా లేదా ఎలా చెప్పాలి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, అసలు ఈ ఈ దశల్లో వీళ్ళని మనం ఎందుకు గమనించాలి అంటే ఆ వారి ప్రభావం వారి జీవితంలో ఎక్కువ ఉంటుంది. అంటే ఈ గ్రహాల ప్రభావం ఈ దశలలో అంటే ఈ కాలాలలో ఆ వ్యక్తి జీవితం మీద ఎక్కువగా ఉంటుంది. అందుకోసమని కుజదోషం అన్నది యవ్వన కాలంలో అంటే 20 నుండి 40 సంవత్సరాల లోపు ఎక్కువగా యవ్వనం కాబట్టి అప్పుడే ఎక్కువగా కుజదోషం చూస్తాం. నార్మల్గా కుజుడు ఎక్కడున్నా బాధ పెడతాడు పాపిగా. పర్టికులర్గా వివాహానికి ఎందుకు చూస్తున్నామంటే ఆయన యవ్వన కారకుడు కాబట్టి మనం వివాహంలో కుజగ్రహాన్ని చూస్తున్నాం. ఈ యవ్వన కాలం అంటే ఈ 20 నుంచి 40 సంవత్సరాల లోపే ఎక్కువగా వివాహ సమస్యలు అంటే మ్యారేజ్ అవ్వడం అక్కడ ఇబ్బందులు, లేదా మ్యారేజ్ కాకపోవడం, లేదా ఒక మ్యారేజ్ అవ్వడం అక్కడ అది ఇబ్బంది కలగడం, లేదా సెకండ్ మ్యారేజ్ అవ్వడం, ఇవన్నీ మ్యాక్సిమం 40 ఇయర్స్ లోపు అయిపోతాయి. ఎందుకంటే భార్యాభర్తల మధ్య ఈ తగువులు కూడా మ్యాక్సిమం 40 ఇయర్స్ లోపే అయిపోతాయి. ఆ లోపు పిల్లలు పుడతారు. ఇంకా అప్పుడు విడిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉండవు. అంటే కనీసం పిల్లల కోసం కలిసి ఉందామని ఆ కోపం అవన్నీ తగ్గించుకొని కానీ కొంచెం నచ్చినా నచ్చకపోయినా లైఫ్ కంటిన్యూ చేయాలని ఆ మైండ్ సెట్కి వచ్చేస్తారు 40 ఇయర్స్ తర్వాత. ఎందుకంటే ఆ లోపు కొంచెం అంటే యవన కాలం కాబట్టి ఈ యవన కారకుడు అయినటువంటి కుజుడు శుక్రుడి ప్రభావం ఎక్కువగా వారి జీవితంలో ఉంటుంది కాబట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ 20 నుంచి 40 సంవత్సరాల్లో ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అది దాటిన తర్వాత మనకి చాలా తక్కువ రేటు మనం చూడాలంటే డివోర్స్ తీసుకోవడం అన్నది అది వేరే కారణాల వల్ల అయి ఉండొచ్చు. ఇక అసలు కుజదోషం సింపుల్గా అసలు మనం ఎలా చెప్పాలి ఓకేని. ఈ కుజదోషం అన్నది కుజుడు పాపిగా ఉన్న లగ్నాలకు మాత్రమే వర్తిస్తుంది. కుజుడు శుభగ్రహంగా ఉన్న లగ్నాలకు వర్తించదు. కుజుడు శుభగ్రహాలుగా ఉన్న లగ్నాలు ఏంటి అంటే కుజుడు కోణాధిపతి అయ్యే లగ్నాలు ఓకేనండి. మేష లగ్నము కుజుడు లగ్నాధిపతి ఓకేని. ఓకే, మనం ఇలా ఇంటూ మార్క్ పెట్టుకుందాం. ఇలా ఏ లగ్నాలకు వర్తించదో దానికి గ్రీన్ కలర్తో ఇంటూ మార్క్ పెట్టుకుందాం ఓకేండి. లగ్నాధిపతి కుజుడు ఓకేనండి. తర్వాత కర్కాటక లగ్నం పంచమాధిపతి. తర్వాత ఈ వృశ్చిక లగ్నము లగ్నాధిపతి, ధనుర్లగ్నము పంచమాధిపతి, సింహ లగ్నము నవమాధిపతి. తర్వాత ఈ మీన లగ్నము నవమాధిపతి. ఈ కోణాధిపత్యం సర్వే త్రికోణ నేతారో గ్రహ శుభఫలప్రద ఈ సూత్రం ప్రకారం సర్వే ఎల్లప్పుడూ ఈ కుజుడు కోణాధిపత్యం వచ్చింది కాబట్టి కుజుడు లాలించి పాలించే గ్రహం అవుతారు కాబట్టి ఈ ఈ లగ్నాలకు ఈ 6 లగ్నాలకు అంటే గురుపాలిత లగ్నాలకు కుజదోషం ఉండదు. ఇక ఏ లగ్నాలకు కుజదోషం ఉంటుంది? కుజదోషం వృషభ లగ్నానికి ఉంటుంది. కుజుడికి కోణాధిపత్యం రాదు ఓకేనండి. మిథున లగ్నానికి ఉంటుంది. అలానే కన్యా లగ్నానికి, తులా లగ్నానికి, మకర లగ్నానికి, కుంభ లగ్నానికి కుజదోషం అన్నది వర్తిస్తుంది. ఎందుకంటే ఈ లగ్నాలకు కుజుడు 3, 7, 11 స్థానాధిపతి అవుతారు ఓకేనండి. అంటే నిర్ధన స్థానాధిపతి, దేహక్షీణ స్థానాధిపతి, అజ్ఞాన స్థానాధిపతి అవుతారు కాబట్టి ఈ లగ్నాలకు ఉంటుంది ఓకే. ఇది నేను చాలా వీడియోస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు సింపుల్గా మనం ఒక వ్యక్తి జాతకం చూసిన వెంటనే ఈ కుజుడిని గమనించి కుజదోషం ఉందా లేదా టక్కని ఎలా చెప్పాలో చెప్తాను. చూడండి, ఇప్పుడు నేను కొన్ని నెంబర్స్ మీకు చెప్తాను. ఈ నెంబర్స్లో కుజుడు పాపిగా ఉంటే కుజదోషం ఉన్నట్లు ఓకేనండి. దీనికి ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వివాహానికి ముఖ్యమైన స్థానాలు సప్తమాష్టమాలు అంటే 7, 8 స్థానాలు వివాహానికి చాలా ముఖ్యమైన స్థానాలు. ఇప్పుడు కుజుడు పాపిగా అంటే పాపగ్రహంగా ఈ 6 లగ్నాలకు 1, 2, 4, 5, 7, 8, 12 ఈ స్థానాల్లో కుజుడు పాపిగా బలంగా ఉండి దశ అవనట్లయితే వారికి ఎక్కువగా వారి జీవితంలో అంటే వారి జాతకంలో కుజదోషం ఉన్నట్లు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ వృషభ లగ్నాన్ని తీసుకుందాం. ఏదన్నా మన శనిపాలిత లగ్నం అంటే కుజుడు పాపగ్రహం అయ్యే లగ్నాన్ని తీసుకుందాం ఓకే అండి. ఇప్పుడు చూడండి, వృషభ లగ్నానికి సప్తమాష్టమాలు ఏవి? సప్తమము, అష్టమము ఓకేనండి. ముఖ్యంగా వివాహానికి సప్తమాష్టమాలు ముఖ్యమైన స్థానాలు. చూడండి, ఈ నెంబర్స్ లో కుజుడు ఉంటే ఎందుకు కుజదోషం అన్నది క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, లగ్నంలో కుజుడు ఉన్నారనుకోండి, కుజుడికి ఏ చూపులు ఉంటాయి? కుజుడు అన్ని గ్రహాల్లాగా 7వ చూపుతో చూడగలడు. అలానే విశేష వీక్షణలు 4వ చూపు, 8వ చూపు ఉంటుంది.
కాబట్టి కుజుడు లగ్నంలో ఉంటే ఫస్ట్ మనం ఈ ప్లేస్ చూద్దాం. కుజుడు లగ్నంలో ఉంటే 7వ చూపుతో 7వ ఇంటిని చూస్తాడు, 8వ చూపుతో 8వ ఇంటిని చూస్తాడు. అంటే వివాహానికి ముఖ్యమైనటువంటి సప్తమాష్టమాలు రెండింటిని ఇబ్బంది పెడతారు. అదే కుజుడు ద్వితీయంలో ఉంటే 7వ చూపుతో 8వ ఇంటిని చూస్తాడు. ఓకే అండి, చూడండి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ నెంబర్స్ లో కుజుడు ఎక్కడున్నా కానీ 7, 8 ఇళ్లను చూడడం కానీ ఉండడం కానీ జరుగుతుంది. ఓకేనా? సో అదే 4వ ఇంట్లో కుజుడు ఉంటే, కుజుడికి 4వ చూపు ఉంది కాబట్టి 4వ చూపుతో 7వ ఇంటిని చూస్తాడు. అదే కుజుడు 5వ ఇంట్లో ఉంటే 4వ చూపుతో 8వ ఇంటిని చూస్తాడు. ఇక కుజుడు సప్తమంలో ఉంటే ఇబ్బంది పెడతాడు, అలానే అష్టమంలో ఉన్న ఇబ్బంది పెడతాడు. ఇప్పుడు కుజుడు 12వ ఇంట్లో ఉంటే, చూడండి కుజుడు 12వ ఇంట్లో ఉంటే 8వ చూపుతో 7వ ఇంటిని చూస్తాడు. ఓకే, కాబట్టి సింపుల్గా ఈ నెంబర్స్ మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే 1, 2, 4, 5, 7, 8, 12 ఈ స్థానాల్లో కుజుడు పాపిగా, అంటే ఈ వృషభ, మిథున, కన్య, తుల, మకర, కుంభ లగ్నాలకు ఉంటే కళ్ళు మూసుకొని చెప్పొచ్చు కుజ దోషం ఉందని. అంటే కుజ దశ అవ్వకుండా ఉంటే యవ్వన కాలానికి ముందుగా. ఓకేనా? ఇప్పుడు కళ్ళు మూసుకొని చెప్పొచ్చు ఈ వ్యక్తికి కుజ దోషం ఉంది. ఖచ్చితంగా కుజుడి ప్రభావం నెగిటివ్ గా ఉంటుంది వీరి వైవాహిక జీవితంలో. అక్కడి వరకు మనం సులభంగా చెప్పవచ్చు. అలానే మనకి ఇక కౌమార కారకులు, అంటే కౌమారం అంటే 40 నుండి 60 ఏళ్ళ వయసు. సో ఇక్కడ స్త్రీలకు, ఇక్కడ మళ్ళీ చంద్రుడు వస్తున్నారు గమనించండి. స్త్రీలకు చంద్రుడు, పురుషులకు సూర్యుడు. ఈ కౌమార కాలం సౌఖ్యంగా ఉండాలి అంటే ఈ గ్రహాల శుభగ్రహాలు అవ్వడం, ఈ గ్రహాలు శుభగ్రహాలు కట్టుబడినట్లయితే వారికి ఈ కౌమార కాలం చక్కగా నడిచిపోతుంది. అలానే వృద్ధాప్యానికి స్త్రీలకు శనికారకుడు, పురుషులకు గురువు కారకుడు. కాబట్టి వృద్ధాప్యంలో స్త్రీలకు శని శుభగ్రహంగా ఉండి శని దశ మిగిలి ఉంటే ఇంకా మంచిది. అలానే గురువు పురుషులకు శుభగ్రహంగా ఉండి గురువు దశ మిగిలి ఉంటే ఇంకా మంచిది. ఇక్కడ చూడండి ఈ కారకత్వాల్లో మనం గమనిస్తే శుక్రుడు స్త్రీ కారకత్వం వహించే గ్రహం, కుజుడు పురుష కారకత్వం వహించే గ్రహం, చంద్రుడు స్త్రీ కారకత్వం వహించే గ్రహం, సూర్యుడు పురుష కారకత్వం వహించే గ్రహం, శని స్త్రీ కారకత్వం, గురువు పురుష కారకత్వం. చూడండి ఆ కారకత్వాలను బట్టి ఇక్కడ మనకు కాలాధిపత్యం ఇవ్వడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఆ వ్యక్తి ఏ కాలంలో ఉన్నాడు, అంటే అతని జీవితంలో ఏ కాలం నడుస్తుంది అది గమనించి మనం ఫలితాలు చెప్పవలసి ఉంటుంది. మనం ఒక్కొక్కసారి ఒకే భావంలో 2-3 గ్రహాలు ఉంటాయి. కానీ ఇలా ఉన్నప్పుడు ఎలా చెప్పాలి అన్నది మీకు ఒక ఎగ్జాంపుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ధనుర్లగ్నం తీసుకుందాం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ధనుర్లగ్నం తీసుకున్నాం. ఓకేనా? ఇక్కడ చూడండి సప్తమంలో కుజుడు 10 డిగ్రీల్లో ఉన్నారనుకుందాం. అదే సప్తమంలో అష్టమాధిపతి, ఈ లగ్నానికి అష్టమాధిపతి దోషం ఉంటుంది. చంద్రుడు కూడా 10 డిగ్రీల్లోనే ఉన్నారనుకుందాం. ఓకే అండి, ఇప్పుడు ఫలితం ఎలా చెప్పాలి? ఈ చాలా మందికి వచ్చే సమస్య, అంటే చాలా మందికి వచ్చే డౌట్ ఏంటి అంటే, చూడండి 7వ ఇల్లు, ఈ 7వ ఇంట్లో పంచమ వ్యయాధిపతి, ఈ లగ్నానికి వ్యయాధిపతి దోషం ఉండదు, ఎందుకంటే కుజుడికి పంచమ కోణాధిపత్యం వస్తుంది కాబట్టి. ఈ పంచమాధిపతి అయినటువంటి కుజుడు అలానే అష్టమాధిపతి అయినటువంటి చంద్రుడు ఇద్దరు సప్తమంలో ఉన్నారు. ఇప్పుడు ఫలితం ఎలా చెప్పాలి? ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇలాంటి సందర్భంలో మనం గమనించాల్సింది ఆ వ్యక్తి, అతని వయసు ఎంత. చూడండి 20 సంవత్సరాల లోపు ఆ వ్యక్తి వయసు ఉన్నట్లయితే ఇక్కడ చంద్రుడి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకేనండి, అతని బాల్యంలో ఎక్కువగా ఇబ్బందులు చూడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ధనుర్లగ్నానికి చంద్రుడు అష్టమాధిపతి కూడా అయ్యారు. ఓకేండి, చిన్నప్పుడు ఎక్కువగా అవమానాలు, ఓకేండి, ఎక్కువగా దుఃఖము, తర్వాత బ్రీత్ సంబంధించిన ఇష్యూస్ కానివ్వండి, జలుబు, కానీ తలకు సంబంధించినవి, చెవికి సంబంధించినవి, ఎందుకంటే సప్తమంలో ఉన్నారు కాబట్టి అష్టమాధిపతి. ఓకేనండి, విపరీతమైనటువంటి దుఃఖాన్ని ఈ వ్యక్తి జీవితంలో అనుభవించి ఉండొచ్చు.
20 సంవత్సరాల లోపు, ఎందుకంటే చంద్రుడి డామినేషన్ అక్కడ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఆ వ్యక్తి జీవితం ఒక 25-30 సంవత్సరాలు అనుకోండి, అంటే యవ్వనంలో ఉన్నారు. ఇప్పుడు చంద్రుడి కన్నా ఇక్కడ కుజగ్రహానికి ఎక్కువ బలం అన్నది పెరుగుతుంది. ఓకేండి. కాబట్టి ఈ వ్యక్తి మన చంద్రుడు ఇబ్బంది పెడుతున్నప్పటికీ అష్టమాధిపతి సప్తమంలో ఉండి చాలా వరకు కుజుడు ఈ యవ్వన కాల సౌఖ్యాన్ని ఇస్తారు. ఓకేండి. యవ్వన కాల పోషకుడు కుజుడు కాబట్టి ఆయన కాలమే నడుస్తుంది కాబట్టి శుభగ్రహంగా సప్తమంలో ఈ మన యవ్వన కాలానికి సంబంధించినటువంటి సప్తమ భావంలో యవ్వన కారకుడైనటువంటి కుజుడే ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఈ 20-40 ఇయర్స్ లో కుజుడి ఫలితాలు అంటే శుభగ్రహ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఓకేండి. సో ఆ కాలాన్ని బట్టి మనం ఫలితాలు చెప్పవలసి ఉంటుంది. ఒకే రాశి ఒకే భావంలో 2-3 గ్రహాలు ఉన్నప్పుడు ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఫలితాలు చెప్పడానికి. కాబట్టి ఈ కాలాధిపతులు అన్నటువంటి టాపిక్ చాలా ముఖ్యమైనది. ఇది ఖచ్చితంగా మనం బాగా నేర్చుకుంటే ఫలితాలు చాలా సులభంగా చెప్పవచ్చు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇందులో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయొచ్చు. అలానే మీలో ఎవరైతే మీ పర్సనల్ కన్సల్టేషన్స్ తీసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అలానే ఎవరైతే ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారో మీరు కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. చాలా మంది మన కోర్సు టైమింగ్స్ అన్నవి మా వృత్తి రీత్యా కానివ్వండి లేదా కుటుంబ బాధ్యతల రీత్యా మాకు సూట్ అవ్వట్లేదండి, దానికోసం మీకు ఆన్లైన్ లో ఏదన్నా కోర్సు ఉందా అని అడుగుతున్నారు. కాబట్టి ఈ 2026 జనవరిలో మనం ఆన్లైన్ కోర్సు కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైతే ఈ టైమింగ్స్ అన్నవి వీలు కుదరట్లేదు మీరు ఆన్లైన్ లో కూడా మన కోర్సు నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.